ఈ గవర్నమెంట్స్ గెలవటం, ఓడిపోవడం, మారటం ఏంటో గానీ, ఈ 10థ్ క్లాస్ పిల్లలకి తలకాయ నొప్పొచ్చింది ఇప్పుడు. ఏంటంటే, ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం ఉంది. జగనన్న ఉండటం వల్ల. ఇంగ్లీష్ మీడియం వల్ల అందరూ ఇంగ్లీషే చదువుకున్నారనమాట. ఇప్పుడు సడన్‌గా ప్రభుత్వం మారేసరికి మొత్తం తెలుగు మీడియంగా మారిపోయింది. దానివల్ల వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారనమాట. 10థ్‌లో నువ్వు ఎగ్జాము ఇంగ్లీష్‌లో రాస్తావా? తెలుగులో రాస్తావా? అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతా ఉన్నారనమాట. ఒకాళ ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో సెలెక్ట్ చేసుకుంటే ఆప్షను. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్కువగా తెలుగు చదివి ఇంగ్లీష్ కష్టమైపోతా ఉంది. అదే ఒకవేళ తెలుగు తీసుకున్నట్లయితే వాళ్ళకి గైడ్‌లు అవన్నీ ఇంగ్లీష్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. చదువుకోవడానికి ఇబ్బంది తెలుగు తీసుకుంటే. ఇప్పుడేం జేయాలో వాళ్ళకి అర్థం గాక సందిగ్ధంలో పడి అల్లాడుతా ఉన్నారు. ఒకవేళ ఇంగ్లీషే కంటిన్యూ చేసుంటే అందరూ ఇంగ్లీషే చదివి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఆ 2 ఆప్షన్‌లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కన్‌ఫ్యూజన్‌లో పడేటట్టు జేశారనమాట.